హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఇది నా ఫస్ట్ వీడియో. ఆ యాదగిరిగుట్ట స్వామి వారితో నేను స్టార్ట్ చేశానండి వీడియో అన్నది. ఇది మేము యాదగిరిగుట్ట ఇది సెకండ్ టైం అండి. రీమోడలింగ్ చేశాక ఇది సెకండ్ టైం వెళ్తున్నాము. కొండ మీదకి కొండ చుట్టూతా ఫ్రీ సర్వీస్ అవైలబుల్ బస్సెస్ అయితే ఉన్నాయండి. మేము ఈ వీడియో వచ్చేసి లాస్ట్ సాటర్డే తీసాను. ఈ రోజుకి 1 వీక్ అయింది. టెంపుల్ దర్శనం బాగా అయింది. అండ్ ఆ రోజు శనివారం కాకతో క్రౌడ్ కూడా చాలా ఉంది. చిన్నప్పటి నుంచి చాలాసార్లు వెళ్ళాను. స్వామివారి కోరిక కోరితే ఆ కోరిక ఖచ్చితంగా తీరుస్తారు అన్న విశ్వాసం నాకు చిన్నప్పటి నుంచి ఉంది. అండ్ టెంపుల్ బాగుందండి, వ్యూ బాగుంది. నైట్ పూట ఇంకా బాగుంటుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మీరు చూస్తున్నది వచ్చేసేసి ఇది కోనేరు అండి. ఇది కొండ కిందనే ఉంటుంది కోనేరు అన్నది. ఫ్లోటింగ్ అంతలా ఏమీ లేదు. అందరూ మధ్యలోకి కూడా వెళ్ళి స్నానం అన్నది చేస్తున్నారు. బాగుందండి. చుట్టూతా కొండ కానీ టెంపుల్ కానీ నైట్ వ్యూ నాకు బాగా నచ్చింది టెంపుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సత్యనారాయణ స్వామి వ్రత మండపానికి వెళ్ళే చోట అండి. ఈ క్రౌడ్ కూడా చాలా ఉన్నారండి. ఆ రోజు సాటర్డే అవ్వడంతో క్రౌడ్ చాలా ఉంది. దర్శనానికి నాకు 3 అవర్స్ అలా పట్టిందండి మాకు. అండ్ లైటింగ్స్ కూడా చాలా బాగుంది చూడడానికి. నైట్ వ్యూలో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీరు కూడా నైట్ పూట వెళ్ళండి. లైటింగ్స్ చాలా బాగుంటుంది చూడడానికి. నరసింహస్వామి వారు ఏ కోరిక కోరితే తప్పకుండా కోరిక ఖచ్చితంగా తీరుస్తారండి స్వామివారు అన్న విశ్వాసం నాకు చాలా ఉంది. అంటే ఇది మనం దర్శనమై బయటకు వచ్చేసిన సైడ్ గోపురం అండి ఇప్పుడు మీరు చూస్తున్నది. అండ్ ఇప్పుడు ఈ ఈ కొండ వచ్చేసేసి మనము మొబైల్స్ అలౌవింగ్ లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టేసి దర్శనానికి వెళ్ళాలి. మీకు ఇన్ కేస్ మొబైల్ కావాలి అనుకుంటే ఇప్పుడు నేను చూపిస్తున్న రోడ్లోకి ఆంజనేయ స్వామి టెంపుల్ కింద నుంచి ఎగ్జిట్ ద్వారం నుంచి వెళ్ళి మనం సెల్స్ అన్నవి తీసుకుని మనం వచ్చేయచ్చండి. ఇప్పుడు ఈ వెడుతున్న బండి కూడా పెద్దవాళ్ళు నడవలేని వాళ్ళ కోసం ఈ బండి సర్వీస్ అన్నది తిరుగుతుందండి. వెళ్ళే వాళ్ళు వెళ్ళచ్చు, ఎక్కలేని వాళ్ళు మాత్రం ఈ బండిలో వెళ్ళచ్చు. ఎందుకంటే హైట్ ఎక్కువ ఉంటుంది. అండ్ మీకు తెలియదు కదా, ఫస్ట్ నడుస్తుంది నేనేనండి. ఈ ఛానల్ నాది. నా పేరు దీప్తి వాల్స్. అండ్ ఇది వచ్చేసేసి గోపురం అండి. కింద బాగుందండి. నైట్ పూట వ్యూ అయితే చాలా బాగుంది. చెట్లు కానీ పువ్వులు కానీ చక్కగా ముదుగా కోతులు కానీ అన్నీ బాగుంది. చూడడానికి మాత్రం టెంపుల్ నాకు చాలా బాగా నచ్చింది. నైట్ వ్యూ అంటే అఫ్కోర్స్ చిన్నప్పుడు కూడా టెంపుల్ చాలా బాగుంది, ఇప్పుడు కూడా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి సాయంత్రం 6:45 సమయంలో స్వామివారిది పల్లకి సేవ అన్నది వెళుతుంది. స్వామివారి దర్శనం మీరు కూడా చేసుకోండి. మీకు కూడా ఏమన్నా కోరికలు ఉంటే స్వామివారికి చెప్పండి. స్వామివారు తప్పకుండా మీ కోరికలు అన్నీ తీర్చేస్తారు. సో అందరూ చెప్పండి నరసింహస్వామి వారికి జై. అండ్ చాలా బాగుందండి, నాకు బాగా నచ్చింది టెంపుల్. అందరూ ఎవరి సెల్స్లో వాళ్ళు బంధించుకుంటున్నారు స్వామివారిని. నేను కూడా బంధించేశాను. అండ్ ఇది వచ్చేసేసి ముద్దుగా నరసింహస్వామిది కొండకి సాక్ష్యం ఆంజనేయ స్వామి. నా ముద్దులకి ఆ బంగారు కోతులకి నేను అరిసె తీసుకెళ్ళాను, అరిసె పెట్టాను, అదే తింటున్నాయి. ఇంకో అరిసె దానికి కూడా వేశాను, కానీ ఇది పోటీ పడుతూ దాని అరిసె కూడా అదే తీసేసుకుని తినేసింది. ఇప్పుడు చూడండి, నేను దానికి కూడా ఇచ్చాను అరిసె. అది అరిసె నేను ఇస్తుంటే మళ్ళీ ఇదే తీసేస్తుంది. అది పిల్ల కోతి కాబట్టి తను ఇది గెలవనివ్వలేదు. మళ్ళీ వేశాను, అయినా ఇదే తీసేసుకుంది. బాగుంది. తింటున్న ఆంజనేయ స్వామి కాబట్టి నాకు ఇంకా బాగా నచ్చింది. బాగుందండి టెంపుల్. మీరు కూడా వెళ్ళండి. ఎవరైతే వెళ్ళని వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా నరసింహస్వామి దర్శనానికి వెళ్ళండి. దర్శనం అయితే బాగా జరుగుతుంది. అలాగే సాటర్డే సండేలో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఆఫ్కోర్స్ జనాలు ఉంటేనే టెంపుల్ చూడకుండా తెస్తుంది అనుకోండి. ఎవరు లేకపోతే అంత బోరింగ్గా ఉంటుంది. అందరూ ఉంటే బాగుంటుంది దర్శనం చేసుకోవడానికి కూడా. అండ్ లైటింగ్స్ కూడా మనకి బాగుందండి చూడడానికి. మీరు కూడా స్వామి దర్శనం చేసేసుకోండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ఫికేషన్ నొక్కండి. అప్పుడు నా నోటిఫికేషన్స్ నేను ఏదైతే పెడతానో అన్నీ వస్తాయండి మీకు. నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది నేను ఫస్ట్ టైం స్టార్ట్ చేశాను ఛానల్స్. మీకు నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్.
సో ఇదండి యాదగిరిగుట్ట టెంపుల్. అందరూ దర్శనం చేసుకున్నారు కదా. అందరూ చెప్పండి నరసింహస్వామి వారికి జై, నరసింహస్వామి వారికి జై, నరసింహస్వామి వారికి జై. చూడండి లైటింగ్స్ ఎంత బాగుందో. అది వచ్చేసి రథం పెట్టే స్థలం అనుకుంటుంది. బాగుంది, నైట్ పూట వ్యూ చాలా బాగుంది. ఇది వచ్చేసి ఇంకో సైడ్ గోపురం అండి. ఈ తలుపు తీయరు. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్.